ఏజీపీగాను ఏపీపీగాను ఒక అతనున్నాడు. తిరుమాని కృష్ణ భగవాన్ అని కుల్లు రవీంద్రకి సొంత మేనత్త మనవడేది అవుతాడు. తేజ అనేది ఉంది పేరు, అతని పేరు. మేనమామ కొడుకు. ఆ మేనమామ కొడుకా తేజ? మేనత్త మనవడా? తేజ అనేవాడు మేనమామ కొడుకా మేనమామ మనవడా? కొడుకే. సరే, మేనమామ కొడుకు తేజ అని ఉన్నాడు. అతను ఈ తేజకి ఇంకోటి కూడా కదా, దానికి చెప్తాను జరిగిన వాస్తవం. ఆ తేజతో హైకోర్టులో వేయించాడు. మీకు గుర్తుంటే గిలకలు నిన్న వాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నా. హైకోర్టులో వేసి అదంతా కూడా సిఆర్జెడ్ భూమి, దాంట్లో ఎట్లా పట్టాలు ఇస్తారు అని చెప్పని, అంటే భయం, గిలకలు నిన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పని. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు. గర్వంగా చెప్తాడు, ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని, ఇళ్ళు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం జాస్ ఉండదు, సోయి ఉండదు. వెంటనే కోర్టులో వేస్తే కోర్టు దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది. గుర్తుందా అండి? అప్పుడు మొత్తం ప్రసాదులు, డాక్టరు వీళ్ళందరినీ ఎతికి పేటలో అందరినీ కుర్రోళ్ళని గిలకల దిండిలోనే పొలం కొనుగోలు చేసి 25 ఎకరాలు సుమారుగా 900 చిల్లర మందికి పట్టాలు రాయటం జరిగింది. అదే అయిపోయిన తర్వాత మోకా భాస్కర్ గారు ఉన్నాడు ఆ రోజు. మోకా భాస్కర్ గారు, నాన్న మరి మా పేటకు కూడా నా పక్కనే కావాలి, రోజు మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తొమ్ముకుని చేటలు పెట్టి అమ్ముకుంటారు, మిగతా వాళ్ళు ఫౌండరీలు పనికి వెళ్తారు, మా పేట పక్కన అయితే భూమి చూసుకోండి. శేషయ్య మోకా భాస్కర్ గారు కలిసి గిలకల్దే మన ఉల్లికిపాలెం ఆనుకునే భూమి చూసుకున్నారు. ఆ భూమి కొనుగోలు చేశాం. దాంట్లోనే ఉల్లింగిపాలెం వాళ్ళకి 400 చిల్లర అనుకుంటా. ఉల్లింగిపాలెం ఎంత పిన్ని? 570 మందికి సుమారుగా పిన్ని ఇక్కడే ఉంది. ఉల్లింగిపాలెం వాళ్ళకి సర్కిల్పేట కుల్సు హరిబాబు గారి వార్డులో 200 మందికి, మొత్తం 700 చిల్లర మందికి ఉల్లింగిపాలెం ఆనుకుని భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కేదారు ఎర్రాసీని ఇద్దరు కలిసి, ఏమండి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మాకు మగ్గాలు మా పేటలను ఉండాలి అంటే భూమి ఎత్తుక్కోండి అయితే అని చెప్పాం. వాళ్ళు ఎత్తుక్కుని ఎక్కడో 10 ఎకరాలు పట్టుకొచ్చారు, రైతులు తెచ్చి ఆ 10 ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళ పేటలో వాళ్ళకి ఎంత ఉన్నాడైనా కేదార్ గారు లేడా? ఎన్ని అండి? 442 పట్టాలు వాళ్ళ పేటలోనే ఆనుకుని భూమి కొనుగోలు చేసి ఇవ్వటం జరిగింది. వెంటనే శారదానగర్ నాగేశ్వరరావు గారు, శరత్ బాబు, అనిలు వీళ్ళందరినీ పిలిచాం. మరి మీ పేట పరిస్థితి అంటే మరి కరకరారం వెళ్తారా అని. లేదు సార్, మా వాళ్ళందరూ కూడా పొలంలో చెరువుల్లో పనిచేసుకుని బతుకుతూ ఉంటారు, మాకు శారదానగర్ అయితే చూసుకోండి పొలం అన్నాం. వాళ్ళు పొలం చూశారు. చూసిన చోటే రాంబాబు కూడా మాకు కూడా అక్కడ కావాలి, మేము కాళేకానిపేట వాళ్ళం అటు వెళ్ళమని చెప్పాడు. వెంటనే కాళేకానిపేట వాళ్ళకి అంటే శారదానగర్ వాళ్ళకి 423 మందికి, అట్లాగే మిరియాల రాంబాబు గారు 30వ వార్డు వచ్చేప్పటికి బసవపూర్ణమ్మ గారికి 241 మందికి, అలాగే చింతాగిరి మౌనిక గారు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? ఆవిడ ఎంతమందిరా? 360 మంది. 360 మందికి ముగ్గురికి కూడా శారదానగర్ను ఆనుకున్నటువంటి రుద్రవరం రెవెన్యూ భూమిలో కొనుగోలు చేసి అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. మిగతా అందరికీ 15,492 మందికో కరగ్రహారంలో, మిగతా ఉన్న బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క కుమ్మరగూడెంలో 200 మందికి తప్పితే, కుమ్మరగూడెంలో 200 మందికి, అలాగే కేంద్రీయ విద్యాలయం ఎదురుగుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో శ్మశానంలో బొత్సుల అర్జునుడి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా నోబుల్ కాలేజీ మన థామస్ కవిత గారి ఇంటి ఎదురుగుండా డొంకల వాళ్ళకి కానీ, లేదా
నక్కలతోట సాయిబాబా గుడి దగ్గర ఆ డొంకల్లో వేసుకున్న వాళ్ళకి కానీ, లేదా నేషనల్ కాలేజీ వెనకాల కానీ, నేషనల్ కాలేజీ ముందు కరెంటు కాలనీలో 100 అడుగుల రోడ్లో వెంకటలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, అప్పుడు అంటే బ్రాహ్మణయ్య గారు ఎమ్మెల్యే అప్పుడు వేసుకున్న వాళ్ళకి కానీ, ఇట్లా కొంతమందికి తప్పితే. అట్లాగే మన ఎఫ్సిఐ గోడౌన్స్ ఎదురుకుండా ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకి కానీ అందరిని అడగటం జరిగింది, మీరు కరగ్రహారం వెళ్ళిపోతారా ఏంటి పరిస్థితి? బాబు నువ్వు ఇచ్చే పట్టా కోసం మేము అక్కడికి వెళ్ళాం, నేను ఇక్కడే పుట్టాను, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, నాకు పెళ్ళైంది, నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు పిల్లలు వచ్చేసారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వు అని చెప్పారు. వెంటనే నేను కలెక్టర్కి ఇమ్తియాజ్ గారిని తీసుకుని నా కారులో ఎక్కించుకుని, అంటే కలెక్టర్ నీ కారు ఎక్కుతా అంటే మరి నేను మంత్రిని కదా, కలెక్టర్ని ఎక్కించుకుని మొత్తం ఎక్కడెక్కడైతే 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారో అన్ని పేటలకి తిప్పాను కలెక్టర్ని. ప్రతి పేటకి కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ యంత్రాంగం అంతా వచ్చారు, సర్వేలు అందరూ వచ్చారు. అన్నీ చూసి ధర్మంగా చెప్తున్నారు, పేదరికం కనపడుతుంది, దయనీయంగా ఉంది. అంటే ఆల్రెడీ సంతకాలు పెట్టించుకున్నారు సిసిఎల్ఏ దగ్గర. నేను కరోనా వచ్చింది, నాకు హాస్పిటల్లో ఉన్నాను, అప్పుడు పంచిపెట్టేశారు పట్టాలు, నేను సంతకం పెట్టలేదు, నేను లేను అసలు పట్టాలు పంచినప్పుడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ రాసిచ్చాడు. ఒకసారి ఏమన్నా ఫోటోలు మనం మీకు గుర్తుందో లేదో, జైహింద్ స్కూల్ గ్రౌండ్లో, అలాగే నేషనల్ కాలేజీలో, సువర్ణ కాదు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పోలీస్ గ్రౌండ్లో, హిందూ కాలేజీలో, ఇంకెక్కడ గాంధీ విద్యాలయంలో. మీ అందరూ గుర్తుంది కదా, పట్టాలని పంచిపెట్టాం కదా. నా పక్కన కమిషనరు తహసీల్దార్ ఉన్నారా, వాళ్ళే పట్టాలు అందించారా, నేను పంచిపెట్టాను కొన్ని మీటింగ్ చెప్పి, తర్వాత స్టాల్స్ వేసి ఎవరు కార్పొరేటర్ వాళ్ళు ఎవరు విఆర్ వాళ్ళు అక్కడ ఉండి సచివాలయం స్టాఫ్ ఉండి ఆ కౌంటర్లోకి వెళ్ళి తీసుకోమని చెప్పాం కదా. ఆ రోజు రానోళ్ళు ఎవరిని ఉంటే వాలంటీర్లతో ఇంటికి పంపించాం, అంతే కదా జరిగింది. ఆయన లేదని చెప్పాడు కదా. ఇది ఒకసారి భగవాన్ ఈ ఫోటోలో ఈనాడు అనేది సాక్షి, ఇది ఫోటో లేదు అది ఈనాడులో. సరే ఇదిగో ఈ ఫోటో ఒకసారి చూడండి, ఫోటో ఈ బాబు. పేదలకు శాశ్వత కాలనీ నిర్మిస్తాం. హిందూ కాలేజీలో కాదు, హిందూ కాలేజా, హిందూ కాలేజ్ పద్మావతి కాలేజ్ వెనకాల డయాస్ ఉంటుంది కదా హిందూ పద్మావతి కాలేజీలో. ఒకసారి ఆ ఫోటో ఇవ్వమని చెప్పండి. పేదలకు శాశ్వత కాలనీలు నిర్మిస్తాం. ఎవరా పక్కన వాళ్ళు ఇద్దరు, ఎవరు చూడండి, ఆ పక్కన వాళ్ళు ఇద్దరు మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ. పట్టాలు పంచిపెట్టేప్పుడు లేడంట. ఇది ఎక్కడిది? ఈనాడులో ఫోటో వేసేటువంటి మనసు లేదు కాబట్టి దాంట్లో వేసాడు, కవరేజ్ చేశాడు. దాంట్లో రాస్తాడు చూడండి, ఏమని రాస్తాడు, ఈనాడే స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు అదనంగా నిధులు కేటాయిస్తామని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాజ సేవల దివంగత కాయ సీతారామరాజు పేరుని పార్కుకు నామకరణం చేస్తామన్నారు. తొలుత 50వ డివిజన్లో పర్యటించి ఇది శ్మశానంలో పట్టాలు పంచిపెట్టింది. శ్మశానాన్ని అంటే మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో 200 మంది సుమారుగా 300 మందికి ఎంతమందికో పట్టాలు పంచిపెట్టినప్పుడు ఈనాడు అతను పాల్గొని ఇది రాశాడు. సునీల్ బాబు ఉన్నాడు, ఆ లిస్ట్ కూడా ఉంది. ఇదిగో ఇది కాదు, ఆ లిస్ట్ ఉందా? శ్మశానంలో కన్వర్షన్ చేసి పంచిపెట్టినాయి లేదా? ఇది కాదు, పట్టా కూడా ఏం తేలేదా?
361 మందికి ఇవ్వటం జరిగింది. 361 మందికి. ఇవన్నీ కలెక్టర్ అప్రూవల్ అయిన తర్వాతే పంచిపెట్టడం జరిగింది. ఈనాడులో రాశాడు ఏమని, దాంట్లో పొద్దున్నే 5ంటికి 6ంటికి వచ్చాం. ఏడు కార్పొరేటర్ గారు నాని ఎక్కడున్నారు? 50వ వార్డు వాళ్ళు ఎక్కడున్నారా? ఎన్నింటికి వచ్చాం? పొద్దున్న 5:30కి. పొద్దున్న 5:30కి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ జీవనానికి ఇబ్బంది జరగకూడదు, వాళ్ళందరూ కూలి పనులకి పాచి పనులకి వెళ్తారు కాబట్టి వాళ్ళ పనిలోకి వెళ్ళే లోపే పని చేయాలనేటువంటి సదుద్దేశంతో వెళ్తే దీంట్లో రాస్తాడు. ఈనాడే రాస్తాడు. రామోజీరావు గారి కొడుకే. ఇరవై 29వ డివిజన్లో మంజూరైన ముద్రా రుణార్హత పదవి కాదు, 290 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు 50వ డివిజన్లో. దాంట్లో సునీల్ బాబు పాల్గొన్నాడు, నగరపాలక కమిషనర్ పాల్గొన్నాడు. రాస్తాడు ఈనాడే. ఈ దొంగ పట్టాలని చెప్పని తప్పుడు రాతలు రాస్తాడు. వెనకటికి ఒక సామెత చెప్తారు ఎవడో, ఊరందరూ ఓడు రోజు కాల్చుకు తినేవాడంట. ఆడి చండాలమైన పనులతో, ఆడి స్వార్థంతో. ఆఖరికి తండ్రి వెనకటికి ఆ ఊళ్ళో నూతులకి పళ్ళాలు ఉంటాయి తెలుసు కదా, నూతి వరల చుట్టూ ఉండేటువంటి నీళ్లు బురద అవ్వకుండా, బురద నీళ్లు లోపలికి వెళ్లకుండా చుట్టూ అంచు కడతారు, దాన్ని పళ్ళెం అంటారు. అంటే కొత్తగా నూతులు ఎవరికి తెలియదు కదా, అందుకు చెప్తున్నా. ఇప్పుడు ఎవరికాడికి బట్టన్ వేయటం మోటార్ రావటమే కదా. ఆ నూతి చుట్టూ సిమెంట్ చేసేదాన్ని, ప్లాస్టింగ్ చేసేదాన్ని నూతి పళ్ళెం అంటారు. వెనకడ కూడా తండ్రి ఆయుడు ఊరందరినీ కాల్చుకు తినేవాడు రోజు నూతి పళ్ళెం దగ్గర అశుద్ధానికి వెళ్తున్నాడు, మల విసర్జనకి వెళ్తున్నాడు. ఏమో ఇదెక్కడ దరిద్రం రా బాబు, ఈ భగవంతుడు తీసుకెళ్దాం అనుకున్నాడు. అయిపోయింది. కొడుకు వచ్చాడు, పోన్లేరా బాబు ఈ బాధలు మనకు వెళ్ళి నూతి పళ్ళెం దగ్గర దరిద్రం చేసేది లేదులే అనుకుంటే, కొడుకు వచ్చి సరాసరి నూతులోనే వెళ్తాం స్టార్ట్ చేశాడంట. అట్టా ఉంది ఈనాడు పేపర్ తంతు. సిగ్గు శరం లేకుండా వాళ్ళే ఎంఆర్ఓ ఇళ్ళు కలిసి పట్టాలు పంచిపెట్టారని రాస్తాడు 3 ఏళ్ల క్రితం. ఇవాళేమో దొంగ పట్టాలని చెప్పి రాస్తాడు. అన్నమే కదా తినేది. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని నిలుపుకోండి. తహసీల్దారు, కమిషనరు పక్కన, నా పక్కన.